విమానం ల్యాండ్ అవ్వబోతుంది. కాని ఒక మనిషి సీట్ బెల్ట్ తీసేశాడు. అతను సాధారణ ప్యాసింజర్ కాదు. అతనే కంపెనీ సీఈఓ. ఎయిర్ హోస్టెస్ వెంటనే చెప్పింది, సర్, సీట్ బెల్ట్ పెట్టుకోండి. అతను చూసి చూడనట్టు చేశాడు. అసిస్టెంట్ వచ్చి, అతన్ని డిస్టర్బ్ చేయొద్దు, లేదంటే కంప్లైంట్ ఇస్తాం అని హెచ్చరించింది. కొన్ని సెకన్లలోనే రన్వేపై ఇంకో విమానంలో సమస్య వచ్చింది. విమానం ఒక్కసారిగా దారి మార్చింది. సీట్ బెల్ట్ లేని సీఈఓ ముందుకు దూసుకెళ్లాడు. గాయం అయింది. ఎయిర్ హోస్టెస్ వెంటనే అతన్ని హాస్పిటల్ కి పంపించే అరేంజ్ చేసింది. ట్రీట్మెంట్ తర్వాత సీఈఓకి నెక్ బ్రేస్ వేయాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసి రిపోర్టర్లు హాస్పిటల్ కి వచ్చి, ఏం జరిగింది అని అడిగారు. ఇది కెప్టెన్ తప్పే అని అసిస్టెంట్ మీడియాకు చెప్పాడు. అంతే. సోషల్ మీడియాలో కెప్టెన్ విలన్ అయింది. మీడియా దాడులు, పర్సనల్ డీటెయిల్స్ లీక్. ఇంతకీ ఆమె ఇంటి కరెంట్ కూడా కట్ చేయించారు. ఎయిర్లైన్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. సిమ్యులేటర్ టెస్ట్ జరిగింది. సీసీటీవీ చూశారు. నిజం బయటపడింది. కెప్టెన్ ఒక్క రూల్ కూడా బ్రేక్ చేయలేదు. కానీ జనాలు ఆగలేదు. ఆఫీస్ ముందు ప్రొటెస్ట్లు. ప్రెజర్ పెరిగింది. పరిస్థితి చల్లార్చడానికి కంపెనీ కెప్టెన్కే శిక్ష వేసింది. అప్పుడే ఎయిర్ హోస్టెస్ ముందుకు వచ్చింది. సీఈఓ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఇది అతని తప్పే. కెప్టెన్ది ఏ తప్పు లేదు. కానీ నెట్ జనాలకు అది సరిపోలేదు. ప్రూఫ్ కావాలి అన్నారు. అప్పుడే ఆమెకు గుర్తొచ్చింది. ఆ పక్క సీట్లో కూర్చున్న ఒక ప్యాసింజర్ అన్ని చూశాడు. ఆమె అతన్ని కలిసి, నిజం చెప్పండి అని అడిగింది.